ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాజ్పేయి గారు ఇచ్చారు, తర్వాత చంద్రబాబు గారు ఇచ్చారు. వాస్తవమే అది. పోయిన 5 సంవత్సరాల్లో మాటలు చెప్పి 45 రోజులు ఆడపిల్లలు రోడ్లో కూర్చుంటే, అంగన్వాడీ ఆయాలు కానీ, కార్యకర్తలు కానీ, టీచర్లు కానీ 45 రోజులు రోడ్ల మీద కూర్చుంటే పలకరించిన పాపాన ఓలైలను. ఏమ్మా పలకరించారా మీ అంగన్వాడీలో? ఉండాలి అంగన్వాడీలో ఎవరన్నా? ఏదైతే ఎలక్షన్ల ముందర మనం మాట ఇచ్చినామో గ్రాట్యుటీ పెంపు మొన్ననే జీవో కూడా ఇష్యూ చేసినారు. అది కూడా మీరు రిటైర్డ్ అయిన తర్వాత మీకు ఉపయోగపడాలని 1,79,000 ఉంటే దాన్ని 2,32,000 రూపాయలకి ఈరోజు చేయడం జరిగింది. అలాగే ఆయాకు 1,09,000కు కార్యకర్తగా అదిస్తే ఆయాకు 1,09,000 ఉంటే 1,41,000 రూపాయలు మీకు గ్రాట్యుటీ ఇంప్రూవ్ చేశారు. గతంలో మీకు జీతాలు పెంచింది కూడా చంద్రబాబు. ఇది కూడా క్లియర్గా మీకు తెలుసు. పోయిన 5 సంవత్సరాల్లో వీళ్ళకి ₹1 పెరగలేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇది కూడా ఖచ్చితంగా మీకు చెప్పేది, ఇందాక మీకు చెప్పేది మేము మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. రాబోయే కాలంలో అవి కూడా జరుగుతాయి. మీకే కాదు, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా అందరికి కూడా ఇవన్నీ చేయబోతా ఉన్నాం. అందరికి మిగతా డిపార్ట్మెంట్లకు కూడా ఇందాక నేను చెప్పినట్టు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ₹1,500 ప్రతి మహిళకు, ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి ఇస్తామమ్మా. అది కూడా చేస్తాం. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో 3 గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటికే. అలాగే ఆర్టీసీ బస్సులు కూడా ఉచిత ప్రయాణం, అది కూడా ఉంది వాగ్దానం. ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తూ ఉంది గవర్నమెంట్. సో తొందరలోనే మీకు అందాల్సినటువన్నీ కూడా అందుతాయి తప్పకుండా. మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేసేదంటే ఈ మాయగాళ్ళ మాటలు నమ్మకండి. ఎవరు పని చేస్తున్నారు? ఈరోజు మీరు ఒక 200 మంది 150 మంది ఇక్కడ ఉండొచ్చు. మీరు కూడా చర్చించుకోవాలా, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన నియోజకవర్గానికి మంచి జరుగుతూ ఉంది అనేది, మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనేది ఆలోచన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అవుతేనే ఈ రాష్ట్రం బాగుపడేదమ్మా, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పొరపాటున తరిగిన వస్తే ఈసారి సర్వనాశనం. మీ ఆస్తులు కూడా గుంజుకొని పోయినసారే చెప్తుంటే ఇప్పుడు అవన్నీ కూడా ఆ భూ చట్టం చేసినాడు, అది క్యాన్సిల్ చేసినాం మేము. ఇప్పుడు లేకపోతే మన ఆస్తి మనకు తెలియకుండానే ఆయన తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చినాడు. నీ ఇండ్లు ఉండదు, నీ పొలం ఉండదు, నీకు తెలియకుండానే ఆస్తులు తాకట్టు పెట్టే పరిస్థితికి చట్టాలు తీసుకొచ్చినాడు ఆయన. అవన్నీ కూడా ఇప్పుడు ఆ చట్టాలు తీసేసాం. యథాతథంగా ఎట్లా గతంలో ఎట్లా ఉన్నాయో పాస్బుక్ మీద ఆయన బొమ్మ ఏందమ్మా, మన ఆస్తి